దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత మనిషి జీవితానికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ బుక్, అంటే ఒక అనుష్ఠాన యోగ్యమైనటువంటి ఒక గ్రంథం. దాంట్లో ఏది చేయాలో చెప్తారు, ఎలా చేయాలో కూడా చెప్తారు. ముఖ్యంగా 6వ అధ్యాయం సామాన్యమైన ఒక కార్యాన్ని సాధించాలన్నా, లేదు ఏదైనా ఒక బృహత్తరమైన కార్యాన్ని సాధించాలన్నా, బయటి ప్రపంచానికి సంబంధించిన కార్యాన్ని సాధించాలన్నా, లేదా ఆంతర ప్రపంచానికి సంబంధించిన కార్యాన్ని సాధించాలి అని అన్నప్పటికీ ఎలా ఉండాలి, మనని ఎట్లా దానికి తగ్గట్టుగా సిద్ధం చేసుకోవాలి, ఇది అర్జునుడిని ఒక వ్యాజం చేసుకుని 6వ అధ్యాయంలో కృష్ణుడు మానవ జాతికి ఉపదేశం చేస్తున్నాడు. 10వ శ్లోకం దగ్గర నుంచి మనం శారీరకంగా చేయవలసినటువంటి సాధనాన్ని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. అది మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు శరీరం ఒక సాధన కోసం వస్తువుగా, ఒక పరికరంగా మనం వాడాలి అని అంటే ముందర ఆ శరీరం మన మాట వినాలి కదా. ఆ శరీరంతో ఇలా వంగు అంటే వంగాలి, లే అంటే లేవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, నడు అంటే నడవాలి, పరిగెట్టంటే పరిగెట్టాలి, లే అంటే అబ్బా కష్టం అవుతోంది, అరే కూర్చోవయా అంటే అబ్బాయి కింద కూర్చోవడం కష్టం అండి, నడు అంటే కాలు పట్టలేదండి, ఇలాంటి స్థితి ఉందనుకోండి, మనం చేయవలసిన కార్యాన్ని ఏం సాధించగలుగుతాం కనుక. అంటే శరీరాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవడం కూడా చాలా అవసరం. మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇది ఒక క్రమం. ముందు పైకి కనిపించేది శరీరం, అవయవాన్ని నడిపించేవి ఇంద్రియాలు, వాటి వెనక కంట్రోలర్గా ఉండేది మనస్సు, దానికి కావలసినటువంటి సలహా ఇచ్చేది బుద్ధి, వీటన్నిటికీ కావలసినటువంటి జ్ఞానాన్ని సప్లై చేసేది మనం. మనం అంటే ఆత్మ, అది అన్నిటికీ వెనకాతలు ఉంటుంది. అయితే ఇందులో ముందు వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. శరీరాన్ని ముందర కంట్రోల్ చేయడం చాలా కష్టం. శరీరాన్ని కంట్రోల్ చేయడం కంటే కష్టమైంది ఇంద్రియాలని కంట్రోల్ చేయడం. ఇంద్రియాల కంటే కష్టం కంట్రోల్ చేయడం మనస్సుని.
మనస్సు కంటే ఇంకా కష్టం బుద్ధిని కంట్రోల్ చేయడం. ఇది ఆలోచన విధానానికి. ఇక బాహ్యంగా చూస్తే బుద్ధి కంటే మనస్సుని నిగ్రహించడం కష్టం, మనస్సు కంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయడం కష్టం, ఇంద్రియాల కంటే శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవడం మరీ కష్టం. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళేటటువంటి చిన్నపిల్లల తర్వాత కాస్త వయసు వచ్చినటువంటి పిల్లలు, ఆ తర్వాత బాగా ఎదిగిన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు అనుకుందాం మనం. ఇందులో అనుభవ దృష్ట్యా చూస్తే ఒకళ్ళకంటే ఒకళ్ళు కొంచెం సీనియర్స్. అంటే చిన్నపిల్లల కంటే కొంచెం వయసు వచ్చిన పిల్లలు, కొంచెం ప్రపంచం తెలిసిన వాళ్ళు, వాళ్ళకంటే ఇంకా యువకులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అనుభవజ్ఞులు. సరే, వీళ్ళకంటే పైనుండే పేరెంట్స్ పెద్దవాళ్ళు. అనుభవంలో వీళ్ళు పెద్దవాళ్ళు, కానీ బట్ కంట్రోల్లో ఈ బాగా వయసు వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకి మరీ వయసు వచ్చిన వాడు కొంచెం పెద్దవాడితే చెబితే ఇది మనకి కష్టం రా, కొనుక్కోలేనురా, దీన్ని మనం భరించలేనురా. వాడు ఏదో అడిగాడు అనుకోండి, నేను స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కొంటాను అన్నాడు అనుకోండి, వాడు మెజారిటీ వచ్చేసింది, వాడికి మేజర్ అయిపోయాడు, వాడు ఏ కాలేజీలోనో బాగా పాస్ అయ్యాడు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఎప్పుడో ఉద్యోగం వెతుకుతున్నాడు, ఎప్పుడో వాడికి రావచ్చు. వాడికి ఒక స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కావాల్సి వచ్చింది వాడికి. అది ఎంత ఉంటుందో, 50 లక్షలు 60 లక్షలు అంత ఉంటుంది. అది కావాలి అన్నాడు అనుకోండి, అంటే పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒరే మన తాహతికి అది కష్టం రా, మన ఆర్థిక పరిస్థితి ఇదిరా, మనం ఇలా ఉండేవాళ్ళం రా అని చెబితే కనీసం వాడు అర్థం చేసుకోగలుగుతాడు. సరే, వాడికి లోపల కోపం వస్తున్నా, ఏడుపు వస్తున్నా, ఏదో కాస్త అణుచుకొని తల్లిదండ్రుల మీద ఉండేటువంటి గౌరవం చేతనం, అది ఉన్నా లేకపోయినా పైసలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళ దగ్గర లేవు అని చెప్పినప్పుడు తను ఏం చేసినా, ఏడ్చినా, గీ పెట్టినా పైసలు ఎలాగూ రావు కనుక అనే అభిప్రాయంతోటైనా వాడు ఊరుకోవచ్చు. వాడి తర్వాత ఉండేటటువంటి వాడు ఉంటాడు కిందవాడు, వాడు ఏదో నాకు బూట్లు కావాలి, ఏదో స్కూల్లో యూనిఫామ్ కావాలి, మిగతా వాళ్ళంతా వేసుకుంటున్నారు, నాకు లేదు, నాకు ఈ బ్యాగ్ కావాలి, మిగతా వాళ్ళ పిల్లలంతా ఉన్నారు అని వాడు ఏదో కొంచెం మారం పెట్టాడు అనుకోండి. తల్లిదండ్రులు వాడికి దాన్ని పాపం ఏదో కాస్త చేయాలి అని అనుకుంటారు. లేకపోతే ఒకవేళ దానికి కూడా వాళ్ళకి అవకాశం లేకపోతే వాడిని చెప్పి కొంచెం, లేకపోతే కొంచెం గట్టిగా అప్పుడప్పుడు అవసరమైతే కొంచెం కోప్పడు. పెద్దవాడిని కోప్పడడానికి వీల్లేదు, వాడు కోప్పడితే వాడు మళ్ళీ తిరిగి తంతాడు. కానీ ఈ చిన్నపిల్లాడు అంటే సుమారుగా 10-15 ఏళ్ల వయసు ఉండేటువంటి వాడు కొంచెం గట్టిగా లాభం లేదు ఇంతే ఏదో కాస్త అంటే కనీసం వాడు ఊరుకోవచ్చు. కానీ మరీ చిన్నపిల్లాడు ఉంటాడు చూడండి, వాడికి ఏదో బజార్లో కనిపించింది ఏదో ఒక స్వీటు వాడు కావాలి అన్నాడు అనుకోండి, లేకపోతే అక్కడ ఏదో ఒక గేమ్స్ స్పోర్ట్స్ షాప్లోంచి పెడుతుంటే ఆ స్పోర్ట్స్ షాపులో ఏదైనా ఒకటి కనిపించింది అనుకోండి, కోసం నాకు అది కావాలనుకోండి అన్నాడు అనుకోండి, వాడికి అది ఇచ్చేదాకా మన ఆర్థిక స్థితి ఏమిటి, మన దగ్గర పైసలు ఉన్నాయా లేవా, అది అవసరమా కాదా, అసలు ఈ ప్రశ్నలే ఉండవు. వాడికి కావాల్సింది ఇవ్వకపోతే అక్కడి నుంచి అంటూ అక్కడి నుంచి ఏడుపు ప్రారంభిస్తాడు. అయ్యో, ఇక్కడ మనం ఎలాగా నలుగురిలో కూర్చుని ఏడిస్తే బాగుంటుందా బాగుండదా, మిగతా వాళ్ళు ఏమైనా అనుకుంటారా అసలు ఇలాంటివి ఏమి ఉండదు చూడండి. వాడికి అది కావాలి, ఇచ్చేదాకా అంతే. ఇంకా మొండి ఘటనలాగా వాడు అక్కడ కూలబడతాడు, అక్కడి నుంచి నేల నింగి ఏకం చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. వాడు అడిగిన దానిని వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. కంట్రోలింగ్లో వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కొంచెం తక్కువ కంట్రోలింగ్ శ్రమ ఈ 10-15 ఏళ్ల మధ్యలో వాడి, అంతకంటే కొంచెం తక్కువ కొంచెం బాగా వయసు వచ్చినటువంటి వాడిని.
పెద్దవాళ్ళ సంగతి సరే మనకి తెలుసును, వాళ్ళ పాపం ఉంటే తింటారు, లేకపోతే పిల్లలకి పెట్టి తమ తిండి లేకపోయి అలా పస్తున్నా ఏదో గంభీరంగా గుంభనగా నడిపిస్తుంటారు జీవితాన్ని. ఈ చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది ఎట్లాగైతే కష్టమో, మన శరీరం దగ్గర చూసుకున్నప్పుడు పై శరీరం, వెనక ఇంద్రియాలు, ఆ వెనక మనస్సు, ఆ పైన బుద్ధి, ఇందులో ఒక్కొక్కటి ఎక్కువ శక్తి కలిగినవైతే వాస్తవం, కానీ కంట్రోల్ చేయడంలో ఇన్నిటికంటే శరీరం అనేటటువంటిది చాలా కఠినమైనది. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది కనుక కంట్రోల్లోకి వస్తే ఇంద్రియాలు కంట్రోల్లో రావడానికి అవకాశం ఉంది. ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తే మనస్సు కంట్రోల్ రావడానికి అవకాశం ఉంది. మనస్సు వస్తే బుద్ధి కంట్రోల్లోకి వస్తుంది. బుద్ధి కంట్రోల్లోకి వస్తే వీడికి అనుకున్నది సాధించగలిగినట్టే. చేత నిగ్రహించడంలో మొదటిది చాలా కష్టం శరీరం. అందుకోసమనే 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు యోగాభ్యాస విధిని నిర్ణయం చేస్తూ దాంట్లో మొట్టమొదట శరీరమే ప్రధానమైనటువంటి కారణమయా, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇక్కడి నుంచి మంత్రం నీకు తెలియచెప్పడం అవసరం అంటూ దేహాన్ని ఎక్కడ కూర్చోపెట్టాలి, ఎలా కూర్చోపెట్టాలి, ఎప్పుడు కూర్చోపెట్టాలి, ఎంతసేపు కూర్చోపెట్టాలి, సో ఇలాంటివన్నీ కూడా చెప్పడం మనం చూస్తున్నాం. 10వ శ్లోకం దగ్గర నుంచి ఈ ఉపదేశం ప్రారంభం చేశాడు. అందులో మొట్టమొదట ఒక ఆసనం వేసుకోమన్నాడు. దాన్ని ఎలా సంస్కరించుకోవాలో చెప్పాడు. దాంట్లో ఏ పద్ధతిలో ఏమంటే ఒక 2-3 పొరలు ఎలా ఉండాలి, పీఠ, దర్భాసనం, దాని మీద చిత్రాసనం, దాని మీద వస్త్రం, సో ఇవన్నీ చెప్పాడు. అది ఎంత ఎత్తు ఉండాలి, ఎలా ఉంటే మంచిది. సో ఇవన్నీ ఏంటంటే ఇలా ఉండాలి అని కాదు, సరే ఇలా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ వేసి కూర్చున్నా దాని మీద కూర్చుని వాళ్ళని నిద్రపోతూ ఉండొచ్చు. వాడు ఏం లేకపోయి ఉత్త కటిక నేల మీద కూర్చున్నా వాడు మంచిగా చేసుకోగలగచ్చు కూడా. అంటే ఇది ఉంటే అది వస్తుందని కాదు, కానీ అది చెయ్యాలనే తత్పరత కలిగిన వాడికి ఇది కొంచెం ఉపయోగపడుతుంది, ఇది అసలు తోడుపడుతుంది, సహకరిస్తుంది. దాన్ని ఎట్లా కూర్చో శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మన నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం చేయల అజిన కుశ ఉత్తరం తత్ర ఏకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియ ఆత్మవిశుద్ధయే యోగం యుంజ్యాత్. ఎంత దేనికోసం చేయాలి? తనని తాను బాగు చేసుకోవడం కోసం. అలాగా శరీరాన్ని మనం క్లీన్గా పెట్టుకోవడానికి మనంతట మన కోసమని మనం స్నానం చేస్తాము. ఆత్మని కడిగి శుద్ధి చేసుకోవడం కోసం వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు శరీరం ఒకటి మనం స్నానం చేసి శుద్ధి చేసుకుంటే చాలదు కదా, పైన బట్టలు కూడా శుద్ధి చేసుకోవాలి కదా. మళ్ళీ ఆ బట్టల్లో ఇప్పుడు మన వాళ్ళు వేసుకునే లేయర్స్ ఏవో కొన్ని ఉంటాయి కదా, ఏదో పైన ఒక కోట్ లాంటిది వేసుకుంటే ఆ కోట్ లోపల చొక్కా ఉండాలి, చొక్కా లోపల బనీన్ ఉండాలి, ఆ బనీన్ లోపల ఇంకా ఏమైనా ఉండాలేమో. సరే, ఇవన్నీ కొన్ని లెవెల్స్. సో ఇవన్నీ కూడా మనకి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి ఆ వ్యక్తి ప్రశాంతంగానూ ఉత్సాహంగానూ ఉండగలుగుతాడు. సో ఇది మనకి బయటి ప్రపంచం. అట్లానే ఆత్మ విశుద్ధయే యోగం యుంజ్యాత్, తన కోసం తాను చేసుకోవాల్సినటువంటి యోగానికి కూడా బుద్ధిని ఎలా కడుక్కోవాలో, మనస్సుని ఎలా కడగాలో వెనకాతల 5, 4, 3 అధ్యాయాల్లో చెప్పాడు ఆయన. మరి ఇంద్రియాలను ఎట్లా కడుక్కోవాలి, పైనుండే శరీరాన్ని ఎట్లా కలగాలి, అది కూడా మనకు తెలియాలి కదా. మళ్ళీ శరీరంలో పై భాగం లోపలి భాగం 2 ఉన్నాయి. పై భాగానంటే మనం వెళ్ళే ఒక జలాశయంలోనో ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ వాటిని పైన పోసుకుంటాం, శుభ్రంగా దాన్ని ఏదో పెట్టి తోముకుంటాం, క్లీన్ చేసుకోగలుగుతాం. కానీ లోపల ఎట్లా క్లీన్ చేసేది, లోపల భాగాన్ని ఎట్లా శుచిగా ఉంచేది, లోపల భాగాన్ని ఎట్లా యాక్టివ్గా ఉంచేది, ఇది కూడా మనకి తెలియాలి కదా. దానికోసం సాధించాల్సినటువంటిది కాస్త కూర్చునేటటువంటి ఆసనాన్ని పరిష్కరించుకోగలగడం.
మరి ఇప్పుడు ఆ లోపల ఇంద్రియాలు కూడా మాట వినాలి. ఇప్పుడు ఇంద్రియాల మాట వినాలంటే వీడు చేయాల్సినటువంటి పని ఏంటి, ఎలా చేసుకోవాలి, దీన్ని 16వ శ్లోకంలో ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. నాయన, తిండి, నిద్ర, ఇవి రెండు చాలా ప్రధానమా, ఈ రెండింటిని కూడా సంస్కరించుకో, ఈ రెండింటిని పరిష్కరించుకో. ఇప్పుడు సంస్కరించుకోవడం అంటే మళ్ళీ దాన్ని ఏదో కాస్త కడిగి ఉతికి ఆరేసేయడం కాదు. దీన్ని పరిష్కరించుకోవడం అంటే దాన్ని ఏవేవి ఎంతెంత ఎలా ఉండాలి అనే వాటిని సమకూర్చుకుని వాటిని వినియోగించుకోగలగడం. 16వ శ్లోకంలో చెప్పాడు, నాత్యస్నతస్తు యోగోస్తి నచ ఏకాంతం అనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ అర్జున. ఇది మనకి మామూలుగా దేనికైనా ఉపయోగం అండి. ఇది యోగం చేయాలి అని అంటే ఏదో యోగాభ్యాసం కోసమనో లేకపోతే ఆత్మసాక్షాత్కారం కోసమనో ఆత్మ దర్శనం కోసమనే కాదు, ఏ పని చేసేవాడికైనా ఇది అవసరం. బాగా దాని మీద దృష్టి పెట్టి చేయాలి కదా. పరీక్ష పాస్ అవ్వాలంటే చదవాలి, ఏదో ఒక ఆటలో గెలుపు పొందాలి అంటే దానికి అభ్యాసం చేయాలి, అభ్యాసం చేయాలంటే శరీరంతో చేయాలి, అంటే శరీరాన్ని సరైనటువంటి విధానంలో నడుపుకోవాలి, నడుపుకోవాలంటే శరీరం మాట వినేట్టు ఉండాలి. ఎప్పుడు మాట వింటుంది శరీరం? ఇప్పుడు మనం గతంలో తెనాలి రామకృష్ణుడి పిల్లి గురించి చెప్పుకున్నాం కదా. దానికి శుభ్రంగా కావాల్సిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అన్నం ఇవన్నీ పెట్టి కూర్చోబెడితే ఆ శుభ్రంగా పిల్లి పిల్లలతోటి ఫ్రెండ్షిప్ చేసి చక్కగా వర్ధస్వ అని వాటిని కూడా చక్కగా ఆశీర్వదించి తను కూడా హాయిగా ఉంటుంది. ఇది బాగుండాలి అంటే దానికి ఏ ఆహారం ఎంతవరకు అందేట్టుకు చూడాలో దాని మీద దృష్టి పెట్టాలి కదా. ఎందుకంటే ఆహారం అన్నిటికంటే చాలా ప్రధానమైనది. మనకి వేదాల్లో శాస్త్రాల్లో చెప్తారు, ఏదైనా అసలు ఈ ప్రపంచంలోంచి వాడు బయటికి విడుదల కావాలంటే, కర్మబంధం నుంచి విడుదల కావాలి అంటే వాడు మొట్టమొదట సాధించాల్సింది తిండిని సంస్కరించుకో, తిండిని పరిష్కరించుకో. వేదాంత శాస్త్రంలో సాధన సప్తకం అని ఒకటి ఉందండి. వివేక, విమోక, అభ్యాస, క్రియ, కళ్యాణ, అనవసాద, అనుధర్ష అని కొన్ని సాధనాలను చెప్పారు. ఈ సాధనాలను అవలంబిస్తే వాడికి మంచి నిష్ఠ కుదురుతుంది, భక్తి కలుగుతుంది. ఆ భక్తి వాడిని ఉపాసనాపరుడిగా తీర్చిదిద్దుతుంది. అంటే ఉపాసన చేసేటువంటి ఏకాగ్రత వాళ్ళలో కలిగేట్టుగా చేస్తుంది. దానివల్ల వాడు చేసే పనులు బాగుంటాయి. అవి వీడి మీద ఉండేటటువంటి ప్రాచీన సంస్కారాలని తుడిచిపెట్టడంతో పాటు కొత్త సంస్కారాలు ఏర్పడకుండా చూసుకుంటాయి. అలా కనుక వీడికైనట్టయితే ఏనాడు వీడు దేహాన్ని వదులుతాడో ఆనాడు చక్కగా మోక్ష మార్గాన్ని వీడు పడతాడు. కర్మ యొక్క బంధం నుంచి వీడు విడుదలయ్యి తిరిగి రానటువంటి స్థానానికి చేరతాడు అని దాంట్లో చెప్పారు. ఈ సాధన సప్తకం అసలు ఆ భక్తి దాకా రావడానికి అదో పొంగు కుంగు లేకుండా ఉండాలి అని అదో దానికి ముందుండే స్థితిగా చెప్పారు. అక్కడ దాకా ఎలా వెళ్ళగలగాలి, దానికి మొట్టమొదటి ఒక 6 సాధనాన్ని చెప్పారు. ఇందులో మొట్టమొదటి సాధనాన్ని ఇదేం చెప్తారో తెలిసిన, వివేకము కావలను. అంటే వివేకం అంటే ఏంటండి? వివేకం అంటే ఉంది తెలివితేటలంటే మంచి ఆలోచన, మంచి ఉపాయాలను కనిపెట్టగలగడం కాదు. వివేకం అంటే బ్రిలియన్స్ కాదు. వివేకం అంటే దానికి ఒక పెద్ద ప్రక్రియ చెప్పారు. విడదీసి చూసుకోగలిగే శక్తి. వివిచ్య జానాతి, వివిచ్య
పశ్యతి, అది వివేకం. అయితే వివిచ్య కరోతి, బాగా అల్లుకుపోయి ఉండేటటువంటి వాటిని చక్కగా విడదీసుకోవడం, దానికి వివేకం అని పేరండి. అనలైజింగ్ ది ఇష్యూస్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏదైనా ఒక దారం ఉందనుకోండి, ఆ దారం ఇలా అనిస్తే అది చిక్కులు పడిపోతుంది కదా, అలా అంతా వండ కింద అయిపోతుంది. దాన్ని విడదీయాలంటే అది అక్కడక్కడ అలాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది. మధ్యలో ముళ్ళు కింద అయిపోతుంది. ఇంక దానికి విడిగా రాదు, ఎక్కడెక్కడ కట్ చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేయక్కర్లేకుండా దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క దారాన్ని చక్కగా విడదీసి అక్కడ ముళ్ళు పడకుండా చేసి నీట్గా మంచి దారం కింద చేయగలిగితే దాని పేరు వివేకం అండి. అలా విడదీసి చూసుకోగలుగుట. మనం తిరిగే ప్రపంచంలో అన్నిటితో కలిసిపోయింది కదండి ఈ ప్రపంచం. సాధారణంగా ప్రతి వాళ్ళు కోరుకుంటారు, అదో భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. నేను మంచే వినాలి, చెడు వినకూడదు. మంచే చూడాలి, చెడు చూడకూడదు. కోరిక మంచిదే, తప్పేం లేదు దాంట్లో. కానీ సాధ్యమా? మంచే చూడాలి అంటే మంచి ఒక్కటే దాన్ని నువ్వు అట్లాగే ఫిల్టర్ చేసి విడిగా తీయగలుగుతావా? ఎక్కడైనా, అసలు ఎప్పుడైనా? అసలు ఈ ప్రపంచంలో ఏదైనా ప్యూర్గా అట్లా తీసి మనం చూడగలమా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే అసలు ఈ బ్రహ్మ సృష్టికి పూర్వమే సత్వరజస్తమస్సులు అనేవి కలిగినటువంటి ఈ ప్రకృతి ద్రవ్యాలన్నిటినీ కూడా కలిపి ఈ అండ సృష్టి చేశాడు. అండ పిండ బ్రహ్మాండాలు అని అంటామే, వీటిని సృజించడం జరిగింది. అందులో పట్టుకొచ్చి జీవుని పెట్టాడు. అదే కలిసి ఉన్నాయి ఇక్కడ. చేత మనం ప్రత్యేకించి వీటిని మాత్రమే నేను తీసుకోవాలి అని చూడడం అసాధ్యము. ఎక్కడ అట్లా ప్యూర్ ఎలిమెంట్ అనేటటువంటిది దొరకదు, అన్నిటితో కలిసే ఉంటుంది. అదే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ కలిసి ఉండే వాటిని నువ్వు గ్రహించి అందులోంచి నీకు తగని వాటిని జాగ్రత్తగా విడదీసి తగిన వాటిని నువ్వు పికప్ చేసుకో. హంసలాగా. హంసని మనకి దానికి కదండి ఉదాహరణగా ఇస్తారు. హంస ఏం చేస్తుంటా, దాని దగ్గర నీరు కలిసినటువంటి పాలని పెడితే అది అందులో ఉండేటటువంటి పాలని మాత్రము పీల్చుకుని నీటిని అట్లా వదిలేస్తుంది అని అంటారు. ఇదివరకు హంసలు అట్లాగా చేసేవిట. ఇప్పుడు మనకు అట్లాంటివి పక్షులు ఉన్నాయో తెలీదు, మనకి చూసినంతలో కనపడటం లేదు. ఇదివరకు ఉండేటటువంటి అలాంటి హంసలు మరి కాలక్రమంలో లోపించిపోయి ఉండొచ్చును. కానీ చెప్పడం మనకు అది హంస ఉందా లేదా, అది చేస్తుందా చెయ్యదా అని కాదు ప్రశ్న. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నువ్వు ఒక హంసలా ఉండాలి అని అనుకున్నట్టయితే కలిసి ఉండేటటువంటి వస్తువుల్లోంచి నీకు పనికొచ్చే వస్తువేదో దాన్ని నువ్వు గ్రహించుకుని మిగతా దాన్ని నాశనం చేయాలనుకోకు, దాన్ని లేకుండా చేయాలి అని అనుకోకు, అది ఎందుకు ఉండాలని ప్రశ్నలు వేయకు. నీకు అవసరం కాదు కనుక దాన్ని వదిలేయి. దాంట్లో పాలను స్వీకరించి నీళ్ళని తన మానం తను వదిలిపెట్టేసి పోతుంది మన హంస అని అంటారు. అట్లాగా నీకు కావాల్సినవి అవి తీసుకో. చూడండి, మనకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు, చూసారు? ఎందుకు ఇచ్చాడు? రెండితోటి మనం గ్రహించి లోపల ధరించగలిగితే ది బెస్ట్ థింగ్. కానీ మంచినే గ్రహించగలిగితే బెస్ట్ థింగ్, కానీ సాధ్యం కాదు. అందుకే ఒకదాంతో అన్నీ కలిపినటువంటి కలిసి ఉన్నటువంటి ఈ ప్రాకృతిక విషయాల్ని గ్రహించాలి, వినాలి. విని లోపల వాటిని నువ్వు విడదీసుకోవాలి. చూడండి, ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త, అది ప్లాస్టిక్, డిగ్రేడబుల్స్, ఇట్లాగా ఆ చెత్తనంతటిని తెచ్చి దాంట్లోంచి వాటిని విడదీసేసుకుని కావలసినవో పికప్ చేసుకుని అక్కర్లేనివి ఎలా తొలగించాలో ఆలోచించే వ్యక్తుల్లాగా మనం వినే శబ్దాల్లో కూడా అన్నిటినీ తెచ్చుకొని వాటన్నిటినీ ఈ లోపల అనలైజ్ చేసి ఏవి నీకు అవసరమో వాటన్నిటిని కూడా లోపల పెట్టుకుని
మిగతా వాటిని రెండో దాంతో వదిలేయడానికి. అంతే తప్ప ఒక చెవితో మొత్తం అన్నిటినీ వినేసి లోపలుండే ఇదివరకు ఎప్పుడో పొరపాటున నిలిచిన ఏ కొద్దిపాటి మంచిని కూడా తీసుకుని బయటికి పోయేటట్టుగా ఉండడం కోసం కాదు. ఒక దాంతో అన్ని కలిగిన దాన్ని వినాలి, పనికిరాని వాటిని మాత్రం బయటికి వదిలేయాలి, మిగతాది లోపల అట్టే పెట్టుకోవాలి. ఇది పర్పస్ అని అంటారు. ఆహారాల్లో కూడా అంతే. మనం తినేటటువంటి ఆహారాల్లో ఏది ఎట్లా మనం పికప్ చేసుకోగలగాలో కలిగే తెలివితేటలకి వివేకము అని పేరు పెట్టారు. వివేకము. తెలుసుకుందాం వివేకం అంటే ఏమిటో. జై శ్రీమన్నారాయణ.